हरिः ओं शं नो मित्रस्य वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇండివిజువల్ ఫ్రీడమ్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం. స్వేచ్ఛ అనేది ఏ స్థాయిలో మనకు ఉపయోగపడుతుంది, స్వేచ్ఛ అనేది ఎక్కడ మనల్ని బంధిస్తుంది, ఎక్కడ పరిధులు దాటి ప్రవర్తించినప్పుడు మన జీవితం ప్రకృతి విరుద్ధంగా ఎట్లాగా మారుతుంది అనేటటువంటి మనం చెప్పుకున్నాము. తర్వాత మాస్టర్ గారు ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. ఇది నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తాను. ఇందులో మాస్టర్ ప్రస్తావన చేశారు కాబట్టి తర్వాత స్పిరిచువల్ అస్ట్రాలజీలో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఈగిల్ అండ్ సర్పెంట్ అనే కాన్సెప్ట్ మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఈగిల్ అండ్ సర్పెంట్ రెండు కూడా పరస్పర బద్ధ శత్రువులు. సర్పెంట్ అనేది భూమి మీద ప్రాగుతూ ఉంటుంది, అది కన్నాల్లో దూరిపోయి ఉంటుంది. గరుడ పక్షి అనేటటువంటిది గద్ద అనే కన్నా గరుడ పక్షి అనుకుందాం మనం. గరుడ పక్షి అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. మేఘాలు దాటి మేఘాల కన్నా కూడా బయటికి వెళ్ళి అక్కడ వేరేస్తూ ఉంటుందని చెప్తారు మనకి పెద్దలు. అంటే కంప్లీట్గా హైయెస్ట్ ప్లేన్లో గరుడ పక్షి ఉంటుంది, లోయెస్ట్ ప్లేన్లో సర్పం ఉంటుంది. అది కలుగుల్లో కన్నాల్లో దాగుంటూ ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు భూమి మీద వెళ్తూ ఉంటుంది తప్ప అది గాలిలో వెళ్ళదు. అది అఫ్కోర్స్ ఏదో ఒక రకమైన స్నేక్ ఉంటుంది, అది చెట్టు మీదకి ఎగురుతూ ఉంటుంది అంటారు. అది జస్ట్ అది ప్రత్యేకమైన పాము. అది ఆ ఒక్క రకమైన పాము మాత్రమే ఒక చెట్టు నుంచి రెండో చెట్టుకి ఎగురుతూ ఉంటుంది. ఎప్పుడు మనకి ఆ వీడియోలో అట్లా డాక్యుమెంట్లో చూపిస్తుంటాడు. అది ఎగరడం కాదు, రెక్కలే ఉండవు కదా, అది ఎగరడం ఏం కాదు అది. సో ఆ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ద్వితీయ అతిథి కథల్లో కానీ, కదురు వినిత కథల్లో కానీ, లేకపోతేనేమో ఇవన్నీ అవన్నీ అక్కడ మనకి పాములు, ఆవు తాకి పాములన్నీ చుట్టుకోవటం, అందులో ఓడిపోవటము, తర్వాత ఇవన్నీ కథలోనే ఉంటాయి కదా మనకి. తర్వాత గరుడు పుట్టిన తర్వాత గరుడు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి ఇక స్వర్గానికి వెళ్ళి ఇంద్ర లోకాలకు వెళ్ళి అక్కడి నుంచి అమృతాన్ని పట్టుకొచ్చి తన సవితి తల్లికి ఇవ్వటం, చిన్న తల్లికి ఇవ్వటం, తల్లి దాస్యంలోకి తెంచడం, ఈ కథలన్నీ మనకు ఉంటాయి. ఇవన్నీ కూడా గరుడికి సర్పెంట్కి మధ్య ఉన్న సింబాలికల్ స్టోరీస్. మాస్టర్ భాగవతంలో అది కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి అడుగుతున్నాము, చాలా లెక్చర్స్లో కూడా చెప్పేవారు. దాన్నే మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ప్రస్తావన మాత్రం చేశారు, అది ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఉంటుంది. కాబట్టి మీరు ఏవైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నేను వదిలిపెడుతున్నానో అవి మీరు ఎక్కడన్నా రైట్ డౌన్ ఎక్కడ రాసుకోండి. మీరు నేనేం చెప్తున్నాను ఇక్కడ, మాస్టర్ ప్రస్తావన మాత్రమే చేశారు, ఎక్స్ప్లెనేషన్ వేరే చాప్టర్స్ ఉంటుంది సుమారు చెప్తున్నాను కదా. ఆ చాప్టర్ అంతా ఆయన డీల్ చేస్తారు కాబట్టి అక్కడ చెప్పుకుంటే మనకి చాలా బాగుంటుంది. అందుకు నేను వదిలిపెడతాను. ఇవన్నీ రాసుకోండి. వీటి ఎక్స్ప్లెనేషన్లు మీకు భాగవతంలోనూ వాటిల్లో కూడా మాస్టర్ భాగవతాలు అవి మీరు చదువుకుంటుంటే ఒకవేళ అందులో కూడా ఎక్స్ప్లెనేషన్స్ అని మీకు బాగా స్పిరిచువల్ అస్ట్రాలజీలో కన్నా కూడా ఒకసారి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉండొచ్చు మాస్టర్ గారు. కొంచెం మనసులో పెట్టుకోండి, పుస్తకం మీద కూడా రాసుకోండి. ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలిపెడుతున్నాను అవి స్పిరిచువల్ అస్ట్రాలజీలో చాలా మెయిన్ పార్ట్ ప్లే చేస్తాయి. ఇవి తర్వాత స్థాయిలో ఇది చంద్రకిరణ పుంజము అతని సృష్టి శాశ్వతంగా ఉండడానికి వింగిడ్ సర్పెంట్ కుండలిని ద్వారాను మరియు అతని చూపుల ద్వారా తీసుకురాబడిన సపర్ణుడితో కూడిన సర్పం కుండలిని ద్వారాను సృష్టిని అజరామరం చేస్తాడు. ఇది అంటే ఏం చేస్తాడు ఇక్కడ అంటే సృష్టిని శాశ్వతంగా ఉండడానికి ఏం చేస్తాడు అన్నట్లయితే కుండలిని ద్వారా, అంటే కుండలిని శక్తి అనేటటువంటిది మూలాధారం దగ్గర నుంచి ఊర్ధముఖంగా బయటికి రావడం ద్వారా కానీ ద ఈగిల్ విత్ అంటే ఏంటిది, ఇదే తర్వాత స్థాయిలో ఇదే చంద్రకిరణ పుంజము. అంటే ఈ చంద్రకిరణం అనేటటువంటి ఎన్ని స్థాయిల్లో పనిచేస్తుందో మాస్టర్ గారు చెప్తున్నారు.
ఇందాక ఏం చెప్పారు, కింద లెసన్స్లో మనకి ఏం చెప్పారు మాస్టర్ గారు, చంద్రుడి తాలూకు కిరణం ఎలా పనిచేస్తుంది అన్నట్లయితే వాక్కు ద్వారా సృష్టించగల శక్తిని కూడా ఇదే చంద్రుడు ఇస్తాడు సుమా అని చెప్పారు కదా. ఇదే చంద్రుడు ఆత్మ ద్వారా కూడా ఇదే చంద్రుడు ఆత్మను కూడా ప్రకాశింపజేస్తాడు కూడా అని చెప్పారు. ఇట్లా ఎన్ని స్థాయిలో చెప్పారు చూడండి. చాప్టర్ చాలా గొప్ప చాప్టర్ ఇది. ఇక్కడేం చెప్తున్నారు, ఇదే చంద్రుడు ఏం చేస్తాడు అన్నట్లయితే అతని సృష్టి శాశ్వతంగా ఉండడానికి. సృష్టి శాశ్వతంగా ఉండడం అంటే ఏంటి, శాశ్వతంగా సృష్టి ఎప్పుడు ఉంటుంది కదా, అది ఎప్పుడు మళ్ళీ వస్తుంది సృష్టి శాశ్వతంగా ఉంటుంది, కానీ సృష్టిలో వచ్చిన అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ సూర్యుడు కానీ, ఈ చంద్రుడు కానీ, చంద్రగోళం కానీ, ఈ గ్రహాలు కానీ, నక్షత్రాలు మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయి కదా. సృష్టి అంటే ఏంటి, వెనక్కి వెళ్ళిపోయినా అందులో అన్నీ లేనైపోయినా అంత సృష్టి లోపలే ఉంటాయి, అవన్నీ బీజప్రాయంగా ఉంటాయి, మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. అది శాశ్వతంగా ఉండడం అంటే లోపల శాశ్వతంగా ఉండవు, బయట ఏవి శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా ఉండడానికి వింగిడ్ సర్పెంట్ అంటే కుండల్ని. వింగిడ్ సర్పెంట్ అంటే అర్థం ఏంటి, ఇందాక చెప్పిన పాము కాదు, గాలి ఎగిరే పాము. వింగిడ్ సర్పెంట్ అంటే సర్పెంట్ కిందన మూలాధారం దగ్గర 3 చుట్టలు చుట్టుకొని 4వది ఇలా పడగెత్తుంటుంది సుమా అని చెప్తారు. దానికి సింబాలిక్ ఏం చెప్తారు, న్యూక్లియర్ కింగ్డమ్ అంటే మినరల్ కింగ్డమ్ అంటే ఖనిజములు, ప్లాంట్ కింగ్డమ్ వృక్షములు, యానిమల్ కింగ్డమ్ జంతువులు. ఈ 3 కక్షలకి 3 చుట్టలు చెప్తారు. 4వది పడగెత్తి సగం పడగెత్తి ఉంటుంది మూలాధారం. అంటే ఇలాగా పూర్తిగా ఊర్ధముఖంగా ఉండదు, సగం పడగెత్తి ఉంటుందంటే అర్థం ఏంటి, 4వది సగం వరకే ఎవేకన్ అయిందనమాట. అది మానవ జాతి. సో మానవ జాతి పరిణామ క్రమం ఎక్కడున్నాం, మనం మధ్యలో ఉన్నాము. సాధనలో ఏమవుతుందంటే క్రమక్రమంగా పాము ఆ పడగ చుట్టుకున్న వలయాకారంగా చుట్టిన చుట్టుల్లోంచి విడిపడి ఊర్ధముఖంగా వెన్నుముకలో సుషుమ్న ద్వారా నెమ్మదిగా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ సహస్రారం దాకా చేరుకుంటుంది. అక్కడ దాన్ని ఇంగిడి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత దానికి రెక్కలు వస్తాయి. అక్కడ గరుడు సర్పం అక్కడ శత్రువులు కాదు. కింద మూలాధారం దగ్గర ఉన్నటువంటి సర్పానికి అంటే దిగువ లోకాల్లో ఉన్నటువంటి పాముకి, ఊర్ధ లోకాల్లో అంటే ఆ గరుడు అంటే ఏంటి, వాయుపుత్రుడు కదా. వాయు అంతా ఊర్ధంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ రెండుకి మధ్య అధోలోకాలు ఊర్ధలోకాలకి మధ్య ఎప్పుడూ కూడా అంటే సురులు అసురులు, దేవతలు రాక్షసులకి మధ్య ఎప్పుడూ వైరం ఉంటుంది కదా. అట్లాగే ఇక్కడ కూడా ఈ వైరం ఉంటుంది, ఎప్పుడు కూడా వీటికి వాటికి మధ్య వైరం ఉంటుంది. కానీ సర్పం అనేటువంటి మూలాధారం ఊర్ధముఖంగా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, అది ఊర్ధముఖంగా వాయువు దాకా వెళ్తుంది. అంటే పృథ్వీతత్వం అంటే మూలాధారం, స్వాధిష్టానం జలతత్వం, మణిపూరకం అగ్నితత్వం, అనాహతం వాయుతత్వం. అక్కడేముంటాయి, అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 2 రెక్కలుగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఉన్న హంస కానీ, లేకపోతే గరుకుమంతుడు 2 రెక్కల్లో ద్వా సుపర్ణ సైజ సఖాయ అని సుపర్ణ సూక్తంలో ఉంటుంది. అంటే 2 రెక్కలతో ఉన్నటువంటి బంగారపు కాంతులతో ఉన్నటువంటి గరుకుమంతుడు ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా ఉంటాడు. ఆయన ఊర్ధముఖంగా మనం తీసుకెళ్తాడు. హృదయం దాకా వచ్చేటప్పటికి ఈ ప్రజ్ఞ ఊర్ధముఖంగా కిందకి వెళ్ళిపోతే మళ్ళా పతనావస్థ. నహుషుడు వాళ్ళు స్వర్గం దాకా వెళ్ళి, ఏదైతే వాళ్ళు స్వర్గం దాకా వెళ్ళి వాళ్ళు రామని భూమి మీద ఎలాగైతే పడ్డారో, పట్టడం ఎలా పడ్డారు వాళ్ళు, సర్పాకారంగా భూమి మీద పడ్డారు. వాళ్ళు వేరే ఆకారం గురించి చెప్పచ్చు కదా. అంటే ఉత్తమ చైతన్యం అనేటటువంటి సృష్టిలోకి దిగొచ్చినప్పుడు అది కిందకి దిగొచ్చి అధోముఖంగా వచ్చినప్పుడు అది లాస్ట్ స్టెప్, అది పృథ్వీతత్వంలోకి గ్రాస్ స్టేట్లోకి వచ్చి ఆగిపోయింది. అక్కడి నుంచి అది మళ్ళీ ఊర్ధముఖం చెందాలంటే ఏమవ్వాలి, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కుడలి శక్తి ఏదైతే ఉందో అది చుట్టలు విప్పుకుంటూ, అంటే తన పరిధిని పెంచుకుంటూ క్రమక్రమంగా ఊర్ధముఖంగా వాయువు దాకా రావాలి. వాయువు దాకా అంటే అనాహచక్రం దాకా వస్తుంది. అక్కడి నుంచి డామర్ కింద పెడితే మళ్ళీ అది పాముగానే పతనం అవుతుంది. ఊర్ధముఖంగా వెళ్తే అదే శక్తి గరుడుగా మారుతుంది. అది కాన్సెప్ట్ ఇక్కడ. అక్కడ వాళ్ళిద్దరూ ఇక ఫ్రెండ్సే. ఎలా ఫ్రెండ్స్, అనంతుడు అనేటటువంటి ఒక మహాసర్పం మీద ఆయన ఎదిరిపోతుంటాడు, రెస్ట్ తీసుకుంటుంటాడు విష్ణుమూర్తి. ఆయన బయటికి వెళ్ళదలుచుకుంటే గరుడి మీద వెళ్తాడు బయటికి.
ఆయనకి ఇది వాహనమే అది వాహనమే, అనంతుడు ఆయన వాహనమే, గరుడ పక్షి కూడా ఆయన వాహనమే. అక్కడ ఇద్దరికి మధ్య వైరం లేదు, భక్తి మాత్రమే ఉంది, తమ స్వామి భక్తి మాత్రమే ఉంది. శ్రీహరి పట్ల భక్తి అనంతుడికి ఉంది, గరుడికి కూడా ఉంది. అక్కడ వాళ్ళిద్దరూ మిత్రులే కానీ శత్రువులు కాదు. ఇది సాధనలో ఉండేటటువంటి సింబాలజం గురించి మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. అతని చూపుల ద్వారా తీసుకురాబడిన స్వప్న వింగిడ్ సర్పెంట్, అతని సృష్టి శాస్త్రంగా ఉండడానికి వింగిడ్ సర్పెంట్ అంటే కుండలిని ద్వారాను, మరియు అతని చూపుల ద్వారా తీసుకురాబడిన స్వప్నంతో కూడిన సర్పం కుండలిని ద ఈగిల్ విత్ సర్పెంట్ ద్వారాను సృష్టిని అజరామరం చేస్తాడు. ఇది యోగ సాధన అండి. ఇదేమో మొట్టమొదటేమో పైదాకా వస్తేనేమో అక్కడ వింగిడ్ సర్పెంట్ అన్నారు, ద ఈగిల్ విత్ సర్పెంట్ అన్నారు. ఇక్కడ ఏంటంటే గరుడు విత్ సర్పెంట్ రెండు కూడా స్నేహంగా ఉంటాయి. అప్పుడేమవుతున్నట్లయితే తన కళ్ళ ద్వారా చూపుల ద్వారా తీసుకురాబడిన స్వప్నంతో కూడిన సర్పం కుండలిని ద్వారా సృష్టి అజరామరం చేస్తాడు. ఈ అజరామరం సృష్టి ఎలా చేస్తాడంటే తన దృష్టి ద్వారా చేస్తాడు. దృష్టి ద్వారా చేస్తాడంటే ఈ సర్పము అది స్వప్నుడితో కూడి ఇక ఊర్ధ్వముఖంగా వెళ్ళినప్పుడు భూమధ్యం దాకా వచ్చి అనేటప్పటికంతా అక్కడ కళ్ళ ద్వారా కళ్ళలోంచి వచ్చేటటువంటి ఆ వీక్షణం ద్వారా, ఆ వీక్షణలో నిన్నటువంటి ప్రేమ ద్వారా కూడా సృష్టిని అంతా కూడా శాస్త్రంగా చేయగలుగుతాం అని చెప్తున్నారు. గౌతమ బుద్ధుని మరియు క్రీస్తు యొక్క రూపు చూపులు ఈ స్థాయికి ఉద్ధరించబడిన చంద్రకిరణ పుంజమును కలిగి ఉంటాయి. అంటే గౌతమ బుద్ధుడి తాలూకు క్రీస్తు తాలూకు చూపులు ఏవైతే ఉన్నాయో ఈ స్థాయికి ఉద్ధరించబడిన చంద్రకిరణ పుంజమును కలిగి ఉంటాయి. అంటే ఈ హైయెస్ట్ స్టేట్కి వెళ్ళినటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి చంద్రుడి తాలూకు కిరణాలు వాళ్ళ కళ్ళ ద్వారా ప్రశస్తాయి సుమా అని చెప్తారు. నేను చెప్తున్నాను మాస్టర్ గారు. అంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడండి. కళ్ళలో నిప్పులు కాదు, కళ్ళలో వెళ్ళి చంద్రకాంతులు ఉంటాయి. చంద్రకాంతి ఎలా ఉంటుంది? చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా చల్లగా శీతలంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, మనస్సుకి ఎంతో ప్రశాంతత ఇస్తుంది. అందుకే మహాత్ముల తాలూకు కళల్లో మనం చూసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతి, ఒక ఆనందం మనకు కలుగుతాయి. ఈ యొక్క మాస్టర్ గారు కథ చెప్తాను, శ్రీరంగం కాదు, పండరీపురం గురించి ఒక కథ చెప్తున్నారు మాస్టర్ గారు. ఒక గురువు గారికి శిష్యులు చాలామంది ఉన్నారు. శిష్యులు చాలామంది ఉన్నప్పుడు ఆ శిష్యులు దగ్గరికి చాలామంది శిష్యులు ఉన్నప్పుడు శిష్యుల్లో ఒక శిష్యుడు ఉండేవాట. వాడు సాయంకాలం దాకా చాలా బుద్ధిగా చాలా క్రమశిక్షణతో ఉండేవాడు. చీకటి పడేటప్పుడు కల్లా ఇంటికి పారిపోతుండేవాట. ఏం చెప్పినా ఉండేవాడు కదా. ఉదయం సాయంకాలం దాకా చాలా క్రమశిక్షణగా చాలా భక్తిగా సాధన చేసుకునేటటువంటి వాడు చీకటి పడగానే ఇంటికి పారిపోతాడు. ఏంటి వీడి వ్యవహారం అని చెప్పి వేరే శిష్యుడిని పంపించి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడో చూసిరా అని పంపించారట. ఇంటికి వెళ్ళేటప్పటికల్లా ఈ శిష్యుడి తాలూకు భార్య శుభ్రంగా స్నానం చేసి బట్టలు కట్టుకొని చక్కగా భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయన గబగబా వెళ్ళి స్నానం చేసుకుని బట్టలన్నీ మార్చుకుని కూర్చున్న తర్వాత తదేకంగా అదే పనిగా తన భార్య తాలూకు కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతాట. అంటే భార్య తాలూకు కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతే నీకు ప్రపంచం తెలియదు, ఒక తన్మయత్వమైనటువంటి స్థితిలో ఉండిపోతాడు. అంటే ఆమె కళ్ళల్లో ఉండేటటువంటి మరి ఆనందమో మెరుపో అందమో ఆకర్షణో మనకు తెలియదు. కానీ తన భార్య కళల్లోకి తను చూస్తున్నప్పుడు తాను మర్చిపోయి ఒక తదేకమైనటువంటి తాదాత్మ్యత భావంతో కూడినటువంటి స్థితిలో నిండిపోతాట. అది శిష్యులు వచ్చి గురువుగారికి 2-3 రోజులు చూస్తారు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళిపోవడం, స్నానం చేసుకోవడం, కూర్చోవడం, భార్య కళల్లో అలా చూస్తూ కూర్చుంటాడు. ఆవిడ అలా కూర్చుంటుంది ఎదుర్కొంటాడు. గురువుగారు వస్తారన్నట్టు మనం పండరీపురం వెళ్దాం అందరూ బయలుదేరమన్నట్టు. అందరూ పండరీపురం అందరూ బయలుదేరి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ శిష్యుని పిలిచి పండరీపురంలో ఆ పండరీనాథుడు ముందు ఈ నిలబెట్టి నువ్వు కళ్ళు మూసుకో అన్నట్ట. కళ్ళు మూసుకున్న తర్వాత నేను చెప్పిన దాకా కళ్ళు మూసుకుని నేను చెప్పిన తర్వాత కళ్ళు తెరువు అన్నట్టు. శిష్యుడు కళ్ళు మూసుకుని ఉన్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత మరి గురుగారు ఏం చేశారో మాకు తెలియదు. ఒకసారి కళ్ళు విప్పు అన్నట్టు. కళ్ళు విప్పేటప్పటికల్లా ఎదుర్కొంటే ఆ పండరీనాథుడు ఈయన కళ్ళలోకి చూస్తున్నట్టుగా ఒక భావన కలిగింది ఈయనకి, శిష్యుడికి. ప్రతిరోజు ఏ భార్య కళ్ళలోకి చూస్తే తను అత్యంత ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నాడో దానికి కొన్ని వేల రెట్లు, 10 లక్షల రెట్లు అనుభూతి
ఆ పండరీనాథుడి తాలూకు కళ్ళలోకి చూసేటప్పటికి ఈయన కలిగింది. ఇక తన దృష్టిని ఆయన కళ్ళ మీద నుంచి ఈయన మరల్చుకోలేకపోయాడు. అక్కడే ఒక తాదాత్మ్యత చెందిన స్థితిలో అట్లా ఉండిపోయాడు ఆయన చూసుకుంటూ. అక్కడి నుంచి కదలట్లేదు. గురువుగారు బలవంతాన్ని ఆయన్ని ఆశ్రమానికి పట్టుకొస్తే కానీ కళ్ళు రెప్పలు వేయకుండా అలాగే చూస్తున్నాడు. చూస్తుంటే ఎదురుగుంటా ఆ పండరీనాథుడి తాలూకు ఆ దృష్టి ఈయన మీద పడి అది కనిపిస్తుంది తప్ప ప్రపంచం అంతే కనిపించట్లేదు. నువ్వు ఇంటికి వెళ్తావా అని అడుగుతాడు. నువ్వు వెళ్ళంటాడు. నేను పండరీపురంలో ఉండిపోతాను, లేదా ఇక్కడే ఉండిపోతాను అంటాడు. అది పండరీపురంలో ఉండిపోతాను, ఆ స్వామిని దర్శించుకుని ఉండిపోతాను అంటాడు. అంటే ఇక చెప్పదలుచుకుంది ఏంటి, అంతవరకు తన భార్య కళ్ళే ఆయనకి తన భార్య కళ్ళలో ఉండేటటువంటి ఆ వెలుగు అందాన్ని మాత్రమే చూసిన కళ్ళు ఒక స్త్రీ, ఒక వ్యక్తి, ఒక మానవమూర్తి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ దృష్టి చూసేటప్పటికి ఇక మొత్తం అతని తాలూకు ప్రజ్ఞ అంతా కూడా విశ్వం తాలూకు ప్రజ్ఞలో కలిసిపోయినట్టుగా అయిపోయింది. ఆ కళ్ళు మళ్ళా బాహ్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి కళ్ళలో ఉన్న అందాన్ని చూడడానికి ఇష్టపడవు. అది దృష్టి అంటే ఏం చెప్తానంటే జీసస్కి కానీ క్రైస్తుకి కానీ బుద్ధుడికి కానీ ఆ కళ్ళల్లో అంటే ఈసారి ఏం ఈగిల్ విత్ సర్పెంట్ అని పదం వాడారే, అది ఆ ప్రజ్ఞ రెండు ప్రజ్ఞలు కలిసి వచ్చినప్పటికి ఇలాంటి స్థితి వస్తుంది సుమా కళ్ళకని చెప్తారు. మహాత్ముల కళ్ళు ఎవరి కళ్ళైనా మీరు చూడండి, అవి చాలా బాగుంటాయి. అంటే మన దృష్టిలో బాగుంటాం కాదు, మన కళ్ళలాగా వాళ్ళ కళ్ళు ఉండవు. అవి మనం దానికి చాలా పేర్లు పెట్టి జూపిటర్ నైస్ అంటాం మనం. జూపిటర్ నైస్ అంటే గురువు గ్రహం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉన్న కళ్ళు అంటాం మనం. అవి మాస్టర్ గారి తమ్ముడు భరద్వాజ్ బాబాయ్ గారు ఉండేవారు. ఆయనకి వాళ్ళందరి కళ్ళు కూడా జూపిటర్ నైస్ అంటే వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఏమనాలి తేనె రంగు కళ్ళ కనిపిస్తాయి మనకి. అట్లా చాలామంది ఉంటారు మనకి మహాత్ములు చాలామంది వాళ్ళ కళ్ళు చూస్తే వాళ్ళ కళ్ళు డిఫరెంట్గా కనిపిస్తాయి. మీకు అంటే చూడటం చేత కావాలి, డిఫరెంట్గా కనిపిస్తాయి. మీరు అడగవచ్చు, మనం యూరోప్ అమెరికా వెళ్తే చాలామంది కళ్ళు, కొంతమంది కళ్ళు ఎల్లోయిష్గా ఉండవు, బ్లూయిష్గా ఉంటాయి. కొంతమంది కళ్ళు గ్రీనిష్గా ఉంటాయి. కొంతమంది కళ్ళు హనీ కలర్లో ఉంటాయి. రకరకాల కలర్స్లో వాళ్ళ కళ్ళు ఉంటాయి. వాళ్ళందరి మీద చంద్రుడి ప్రభావం ఉందా, వాళ్ళందరి మీద కూడా అద్భుతమైనటువంటి కుండలిని శక్తి పనిచేస్తుందా అంటే అది జాగ్రఫికల్గా ఉంటాయి వాళ్ళ కళ్ళు. అది వేరు. ఆ కనుగోటు ఆ పుట్టిన దేశాలను బట్టి, వాళ్ళ హెరిడిటీని బట్టి, వాళ్ళ జీన్స్ని బట్టి ఆ రంగుల్లో ఉంటాయి తప్ప అది ఇది ఒకటి కాదు. మహాత్ముల తాలూకు కళల్లో చాలా మంచి కాంతి ఉంటుంది, ఒక రకమైన ప్రేమ ఉంటుంది, ఒక రకమైన వాత్సల్యం ఉంటుంది. అందులో నుంచే జ్ఞానము, కరుణ, ప్రేమ అన్నీ ఆ కళల్లోంచే బయటకు వస్తాయి అని చెప్పారు ఇక్కడ. చెప్పి క్లుప్తంగా మన చంద్రగ్రహం ఈ భూమికి మాతృత్వ పీఠంగాను, గర్భధారణకు పనిచేయ మౌలిక ధర్మం కాగా, సూర్యగోళము మన సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు పితృతత్వములకు మౌలిక ధర్మంగాను రూపకల్పన చేసుకుంటాయి. ఇది అంటే ఏం చెప్పారు మాస్టర్ క్లుప్తంగా చెప్పాలంటే, మన భూమికి తల్లి పాత్ర చంద్రుడు వహిస్తాడు, మన భూమికి తండ్రి పాత్ర సూర్యుడు వహిస్తాడు సుమా అని చెప్తున్నారు. అందుకే మన జాతకంలో కూడా మన తల్లి గురించి తెలియాలన్నట్లయితే చంద్రుడు మన జాతకంలో ఉండే చంద్రుడి తాలూకు స్థితిని బట్టి మన తల్లి గురించి తెలుస్తుంది. అట్లాగే మన జాతకంలో చూసి తండ్రి గురించి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మన జాతకంలో ఉండేటటువంటి సూర్యుడిని బట్టి మన తండ్రి తాలూకు తత్వం తెలుస్తుంది. ఎవరి జాతకంలో సూర్యుడు చాలా బలంగా ఉంటాడో వాళ్ళకి తండ్రి ద్వారా వాళ్ళకి చాలా మంచి అవకాశాలు అన్నీ వస్తాయి. ఎవరి జాతకంలో చంద్రుడు చాలా బలంగా ఉంటాడో ఆ చంద్రుడి తాలూకు స్థితిని బట్టి తల్లి తాలూకు విషయాలు తెలియడమే కాకుండా ఈ జాతకుడిలో కూడా మాతృత్వ భావన ఉంటుంది. మాతృత్వ భావన, ఆపేక్షలు అనేటటువంటివి స్త్రీగా పుడితే రావాలి అనే రూల్ ఏమీ లేదు. అంటే గర్భం ధరించడం అనేది మాత్రం స్త్రీ మాత్రమే ధరించగలదు, కానీ మాతృత్వ భావన ఉంది కదా, అది చంద్రగ్రహం బలంగా ఉన్నటువంటి పురుషుల్లో కూడా మాతృత్వ భావన ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళని చాలా ఆపేక్షతో, చాలా ప్రేమతో, చాలా దయతో చూస్తారు, చాలా వాత్సల్యంతో చూస్తారు. అదే ఆడవాళ్ళలో పితృత్వ భావన ఎక్కువ ఉందనుకోండి, అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం, ఒక ఆర్డర్లో పిల్లల్ని పెంచడం, కుటుంబాన్ని అంతటినీ కూడా చాలా చక్కగా పకడ్బందీగా నిర్వహించడం,
నిర్వహణ సామర్థ్యం వాళ్ళలో ఉంటుంది. ఇది న్యాచురల్ కాదు, ఆ గ్రహ స్థితులను బట్టి ఉంటాయి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలంగా ఉంటే ఆపేక్షలు, ఆత్మీయతలు, కన్సర్న్ అంటావా ఎక్కువ ఉంటుంది. అది ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడు, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ కానీ, క్రియేటివిటీ కానీ, కమాండింగ్ కానీ, ఇవన్నీ కూడా ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అది స్త్రీ పురుష అనేటటువంటి సంబంధం లేదు. ఇక్కడ మాస్టర్ ఏం చెప్తారంటే భూమికి తల్లి చంద్రుడు, భూమికి తండ్రి సూర్యుడు సమానం చెప్తున్నారు. మనం వచ్చే లక్షణం వల్ల మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.